ఈ సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా మే 1వ తారీఖు సాయంకాలం 6 గంటలకి చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకునే భక్తులు స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. భక్తులకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. సంపద గౌరి వ్రతము ఎలా తెలుసుకుందాం. సాయంకాలం సమయంలో లేదా ఉదయాన్నైనా కానీ పసుపుతో గౌరీ దేవిని తయారు చేసి ఆ యొక్క పసుపుకి షోడశోపచార విధానంగా లేదా పంచోపచార విధానంగా పూజ జరిపించి గౌరీ అష్టోత్తరముతో అర్చన చేసి తదనంతరం ధూపదీపం నైవేద్యములిచ్చి గౌరీ సహస్రనామ పారాయణం చేసి ముత్తైదువుకి జాకెట్ ముక్క అనగా ఈ సంబంధించినటువంటి స్త్రీ వస్తువులు ముత్తైదు వస్తువులు అనగా అద్దము దువ్వెన కాటుక జాజిక పూలు అలాగే గాజులు ఈ సంబంధించినటువంటి చీర లేదా జాకెట్ పీసు పండ్లు దక్షిణతో సహా ముత్తైదుకి వాయనం ఇవ్వండి. ఈ విధంగా చేసినట్లయితే ఆ అమ్మవారి స్వరూపముగా ఆ ముత్తైదు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. తద్వారా జీవితంలో తరిగిపోని సంపద మరియు చక్కటి మాంగళ్యాన్ని మీకు అమ్మవారే ప్రసాదిస్తుందని చెప్పవచ్చు.